గడిచిన 3 విద్యా సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలను మూసివేస్తున్నట్లుగా, పరీక్షలను బహిష్కరిస్తున్నట్లుగా శతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, శతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వినతిపత్రం సమర్పించారు. నెల క్రితం తమ అసంతృప్తి తెలియజేస్తూ శతవాహన పరిధిలో అన్ని కాలేజీలు బంద్కు పిలుపునిచ్చామని అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో కూడా ఆర్టీఎఫ్ ఫీజు బకాయిల కోసం మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా మంత్రిని ఎన్నిసార్లు కలుద్దామని ప్రయత్నించినా విఫలం చెందామని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి విద్యా సంస్థల మేనేజ్మెంట్ సమస్యలను కనీసం వినే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తాము యూనివర్సిటీ పరిధిలోకి అన్ని కాలేజీలను నేటి నుండి నిరవధికంగా మూసివేస్తున్నట్లుగా అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. గత 3 ఏళ్లుగా ₹1 ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో 90% బకాయి కళాశాలలు జీతాలు ఇవ్వలేక, భవనాల అద్దె చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చేసిన అప్పులకు తోడు వడ్డీల భారం, కొత్త అప్పులు పుట్టలేని పరిస్థితిలో కళాశాలలు నడపడం అసాధ్యమన్నారు. 7 లక్షల మంది డిగ్రీ ఫీజు విద్యార్థులు నష్టపోకుండా ఇన్ని రోజులు నెట్టుకొచ్చామన్నారు. నెల క్రితం ప్రైవేట్ కళాశాలలు తెరవలేని పరిస్థితిలో కళాశాలను బంద్ చేశామని, అక్టోబర్ 17న ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం రాష్ట్ర యాజమాన్య సంఘ ప్రతినిధులతో మాట్లాడి బకాయి విడుదల హామీ ఇచ్చారని, నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సో దీనిలో విషయం ఏంటంటే, వాళ్లకు ఆర్టీఎఫ్ ఫీజు బకాయిలు చాలా రోజుల నుండి, దాదాపు 2 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నాయని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సో దీనికి ఒకవేళ రిలీజ్ కాకుంటే డిగ్రీ కళాశాల అన్ని పరీక్షల బహిష్కరణకు వాళ్ళు పిలుపునిచ్చారు. ఇది ముఖ్యంగా ఇది ఒక శాతవాహన సమస్య కానీ, మహాత్మా యూనివర్సిటీ సమస్య కానీ, తెలంగాణ యూనివర్సిటీ సమస్య కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీకి సంబంధించి, అన్ని ప్రైవేట్ కళాశాల సంబంధించిన విషయం. సో మా వైస్ ఛాన్సలర్ విధి ఏంటంటే, ఈ రిప్రజెంటేషన్ మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి ఈ విధంగా పరిస్థితి ఉంది, సో వాళ్ళకు ఆర్టీఎఫ్ బకాయిలు వీలైనంత త్వరగా రిలీజ్ చేయమని యాజ్ ఎ వైస్ ఛాన్సలర్గా మేము రిక్వెస్ట్ చేసుకోవాలి. బట్ అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాల్సింది గవర్నమెంటే. సో వైస్ ఛాన్సలర్కు ప్రతి ఒక్క యాజమాన్యాలు వాళ్ళ సంబంధిత వైస్ ఛాన్సలర్ రిప్రజెంటేషన్ ఇస్తారు. మహాత్మా గాంధీ బీసీకి మహాత్మా గాంధీ వాళ్ళు శాతవాహనకు సంబంధించిన డిగ్రీ నాకు ఇచ్చారు. కాబట్టి మేము కూడా వీళ్ళ యొక్క రిప్రజెంటేషను సానుభూతితో మేము వాళ్ళు అర్థం చేసుకున్నాం. ఎందుకంటే డబ్బు లేకుంటే ఎవరికైనా ప్రాబ్లమే కాబట్టి. సో వాళ్ళ యొక్క డిమాండ్ను, రిక్వెస్ట్ను వెంటనే గవర్నమెంట్కి పంపించి నా వీలైనంత మేరకు నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నుండి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు నిరవధిక బంద్ మరియు పరీక్షలను బైకాట్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ గారికి చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మాకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా రాలేకపోవడం వల్ల ఈ 3 సంవత్సరాల నుండి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా లెక్చరర్స్ జీతాలు ఇవ్వలేకపోతున్నాం, బిల్డింగ్లకు అద్దె చెల్లించలేకపోతున్నాం, ఇతరత్ర ట్యాక్సులు కట్టలేక కళాశాల నిర్వహణ అత్యంత భారంగా మారడంతో నిర్వహించలేని తప్పని పరిస్థితుల్లో మేము ఈ నిరవధిక బంద్కు వెళ్ళడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే ప్రయత్నం చేయండి అని గత ప్రభుత్వాన్ని కోరాం, ఈ ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి ఆలోచన లేదు. ఇదే నిర్లక్ష్య ధోరణి, ఇదే విధంగా ఉండడం వల్ల తప్పని పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మేము గత నెల 14వ తారీఖు కూడా ఇదే విధంగా రాష్ట్ర బంద్కు వెళ్ళాం. 4 రోజులు బంద్ పెట్టిన తర్వాత 5వ రోజు రాష్ట్రం నుండి పిలుపు వచ్చింది. అందరూ అధికారులు పిలిచారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చి మమ్మల్ని పిలిపించి మా సమస్యలు విని, మీకు 3 రోజుల్లో బకాయిలు చెల్లిస్తాం, మీరు కళాశాలలు ఓపెన్ చేయండి అని అడిగితే, వారి మీద నమ్మకంతో, గౌరవంతో మేము వారి మాట మీద నమ్మకంతో కళాశాలలు ఓపెన్ చేయడం 3 రోజులు కాదు 30 రోజులైంది. ఈ రోజు వరకు ఎలాంటి పిలుపు లేదు, ₹1 కూడా చెల్లించలేదు. అదే నిర్లక్ష్య ధోరణి, అదే దాటవిద ధోరణి. తప్పని పరిస్థితుల్లో ఈ రోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. ఇప్పుడు మాత్రం మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, అయ్యా మాకు కనుక మీరు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే మేము కళాశాల నిర్వహించలేము, మాకు రావాల్సిన పూర్తి బకాయిలు వస్తేనే మేము కళాశాలలు